అందుకే వచ్చా, మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. ఈ కర్నూలు పార్లమెంట్ ని మళ్ళీ బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటా. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ నిన్న మొన్న చూశారు ఈ ముఖ్యమంత్రిని అభివృద్ధి చేయడం చేత కాదు, మీ జీవితాల్లో వెలుగు తేవడం చేత కాదు, సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు, కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో తిట్ట. దానికి మాత్రమే నీకు PhD ఇవ్వాలి. మన అందరం కలిసి ఒక విచిత్రమైన వ్యక్తి అవసరం లేదని చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా బీసీలో ఉన్నా కాదని మనం అడుగుతున్నా. ఏ బీసీకైనా న్యాయం చేసేదని మనం అడుగుతున్నా. మీ జీవితంలో మార్పు వచ్చిందని మనం అడుగుతున్నా. మరి 30 ఆదరణ ఇంకా మిగిలిన 30 బీసీ కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ నా బీసీలు ఉంటారు. ఎప్పుడు చూడనటువంటి సమస్యలు వచ్చాయి ఈ ప్రాంతంలో. ఎక్కడికి పోయినా మన రాష్ట్రంలో కానీ, కర్ణాటక కానీ, హైదరాబాద్ కానీ, కర్నూలు నుంచి వలసపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి కర్మ? నేను ఒకటే చెప్తున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ఉపాధి కలిగిస్తాం. ఇక్కడ నుంచి వలస ఆపే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క ఏ రోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఇక్కడ. మీరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అలాంటి కృష్ణమూర్తి గారు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి. ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి ఉన్నాడు. అదే వీళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని. నేను ఉంటే మీ అందరినీ, ఈ ప్రాంతవాసులందరినీ కోరుతున్నా, ఈ రోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పెట్టారు. మీ పార్టీని ఓడించడానికి ఇక్కడ ప్రధానిగా సిద్ధంగా ఉన్నారు. సిద్ధమా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. యువత ఏ తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు? నేను ఉంటే మిమ్మల్ని కోరుతున్నా, 73 రోజులు ఉంది ఇంకా ఈ రోజు నుంచి. ఎక్కడ చూసినా యువత జనసేన ప్రభుత్వం కావాల్సిన చెప్పండి. 73 రోజులు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొకసారి యువతను కోరుతున్నా. తమలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఆ రోజు హైదరాబాద్ చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈరోజు తెలుగు వారు ప్రపంచంతో రాణించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నా ఆశ మా యువత పైన. మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీని మరొకసారి అందరికీ హామీస్తున్నా. అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి. అక్కడి నుంచి చూస్తాను, అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతను వచ్చాడు. ఏ తమ్ముడు బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా? బిల్డప్ మాత్రం
సబ్జెక్ట్ చాలా వీక్, బిల్డప్ మాత్రం చాలా పీక్. సబ్జెక్ట్ ఏమీ ఉండదు. అది ఈయన పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. మీకేమైనా ప్రోగ్రామ్ ఇచ్చాడా అంటున్నా మీ ముఖ్యమంత్రి. సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి సొంత ఊరు కడిమెట్లో 100 ఎకరాల భూమి కొట్టేశాడు, 30 ఎకరాల దేవాలయ భూములు కొట్టేశాడు. తడాలని చెప్పేశాడు, నీకు సీట్ పొమ్మన్నాడు, ఇంటికి పంపించారు. ఇంకొక ఆయన కొడుకూరులో పేరుకి సుధాకర్, పెద్దలంతా షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. భూములు, ఇసుక, ఎర్రమట్టి అన్నీ ఆయన సొంతం. రియల్ ఎస్టేట్ వెంచర్ లో ఆయనకు 10% వాటా ఇవ్వాల్సింది. ఇప్పుడు సుధాకర్ సీటు మాత్రం పోయింది, విష్ణువర్ధన్ రెడ్డి పెత్తనం మాత్రం పెరిగింది. ఎక్కడో ఉండి ఆయన చేసుకుని ఇక్కడ పెట్టాడు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ లో. ఇంకో పక్క కర్నూలులో ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్, అవినీతిలో కింగ్ ఖాన్. గొప్ప నాయకుడు ఎక్కడ దొరికినా ఆయనకే డబ్బులు కావాలి. ఆయన చూస్తే కర్నూలులో 1 ఎకరా 50 సెంట్లు సుల్తానియా మసీదు సంబంధించిన ఒక భూమిని కొట్టేశాడు. చిన్న